పొగ త్రాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇంత పెద్ద భూప్రపంచంలో ఎన్నో కుటుంబాలు, ఆ కుటుంబాలలో ఎన్నో ఆనందాలు, ఎంతో ప్రేమ, మరి ఎంతో విషాదం కూడా. ఇలాంటి కుటుంబాల మధ్య ఉంది ఒక చిన్న కుటుంబం. ఉరుకుల పరుగుల మీద సాగుతున్న ఆ కుటుంబం జీవితంలో ఎన్నో సంవత్సరాలు వేచి ఉన్నందుకు పుట్టింది ఒక చిన్ని ప్రాణం. ఆ చిన్ని ప్రాణమే ఆ అమ్మా నాన్నల జీవితం. ఆ చిన్ని ప్రాణమే తమ ప్రాణాలుగా చూసుకుంటూ ఎంతో ప్రేమ, ఆనందంతో మరియు ఆ బిడ్డనే తమ సర్వస్వంగా భావించి సాగుతున్న ఆ కుటుంబంలో జరిగింది ఒక చిన్న విషాదం. ఆ విషాదం ఆ కుటుంబంలో ఎన్నో కలవరులు, దుఃఖం, కోపం, అనుమానాలకు దారితీసాయి. ఇన్ని కష్టాల్లో ఉన్న ఆ కుటుంబంలో ఆ చిన్ని కన్నయ్య ఎలా ఎదుర్కొని నిలబడ్డాడో చూద్దాం రండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, బాబుకి మాటలు రావడం లేదు. 5 years నుంచి తెలియనంటూ హాస్పిటల్ లేదు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాము. ఒక చిన్న హోప్ సార్. సరే, ఒకసారి చెక్ చేస్తాను. చెప్పండి సార్. మీ పిల్లాడికి పర్మనెంట్గా మాటలు రావండి. దేనివల్ల సార్? ఆ పిల్లాడికి వోకల్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా లేదు. తను ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా కూడా మాట్లాడలేడు. ఒక్కసారి ట్రై చేయండి సార్, ప్లీజ్ సార్. సారీ సార్, వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్ రైట్ నౌ. లక్ష్మి, ఏం చేస్తున్నావు? ఏమండి, నీళ్ళు తాగుతారండి? కొద్దిగా అయ్యి లక్ష్మి, ఎండను పడ్డొచ్చాను, ఆయాసంగా ఉంది. డాక్టర్ ఏం చెప్పారండి బాబు గురించి? డాక్టర్ చెప్పాడు లక్ష్మి, ఎప్పటికీ రావని చెప్పాడు. మాటలు బాబుకి రావన్నా కూడా ఒక్కసారిగా నా గుండె ఆగిపోయింది లక్ష్మి. ఏ జన్మలో ఏ పాపం చేశామండి మనము? ఏంటి లక్ష్మి ఇలా ఉన్నావు? ఏ లేదండి, మన బాబు గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. నాకు మాత్రం ఉండదు లక్ష్మి ఆ బాధ. తల్లి వేయిన దానికి నువ్వు బయట చెప్పుకుంటున్నావు. తండ్రిగా పుట్టిన దానికి నేను లోపల ఎంతగా కుమిలిపోతున్నాను. అది నీకు అర్థం కాదు లక్ష్మి. బాధపడకు. ఎలా బాధపడకుండా ఉంటానండి? మనకు ఒక్కదానికి ఒక కొడుకు, మనకే ఇలా జరగాలండి? దేవునికి ఏ పాపం చేశామండి మనము? నాకు చాలా బాధగా ఉందండి. భగవంతుడు మనకు మంచి చేస్తాడు లక్ష్మి. నువ్వే ఇలా దిగాలుగా ఉంటే ఎలా చెప్పు? నేను నీకు ధైర్యం చెప్పడానుకున్నాను. నాకెవరు ధైర్యం చెప్తాడు చెప్పు? బాధపడకు లక్ష్మి. తప్పకుండా మన బిడ్డకు మంచి అవుతుంది. వాడి ముందర మనం ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే వాడి మనసు ఎలా తల్లటిల్తుంది? వాడి మనసు అర్థం చేసుకున్నావా ఆ మాట? బాధపడకు లక్ష్మి.
లక్ష్మి, నేను పనికి వెళ్ళొస్తాను. బాబుని జాగ్రత్త. సరే మంచిదండి. ఏనన్నా, అమ్మని బాగు చూసుకో. భద్రం. బాయ్ అండి. అన్నా, లోడ్ కట్లో లోడ్ తుండ్లో సరుకు కావాలి, టయానికి డెలివరీ చేసేయాలా. సరే వర్షన్న, నేను తప్పకుండా డెలివరీ పంపించేస్తాను. మరి మీరు ఇంత దూరం వచ్చారంటే? మీరు ఇక్కడ లేట్ చేశారనే నేనే వచ్చాను. సరే సరే, తప్పకుండా. దేవుని వల్ల నా బిజినెస్ అంతా చాలా బాగా జరుగుతా ఉంది. నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పరా, చెప్తాను. ఒక్క నిమిషం రా, మళ్ళీ ఫోన్ చేస్తాను. మన ప్రతాప్ కాల్ చేశాడు రా, ఇప్పుడే ఇందాకే మాట్లాడాను. రే, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా, నువ్వు బాగున్నావా? ఏమి ఇలా వచ్చావు? ఏందోరా అట్లా వస్తే నిన్ను చూద్దామనే, చాలా రోజులే కదా చూసి. నిన్ను చూసి కూడా చాలా రోజులైందిరా. పోన్లే, ఇలాగన్నా కలిసాము. ఏంరా, వర్క్ బాగా జరుగుతా ఉందా? పర్లేదురా, దేవుని దేవల జరుగుతా ఉంది వర్క్. ఏంరా, మీ పిల్లోనికి బాగాలేదు కదా, ఎట్లుంది? అలాగే ఉందిరా. నేను చేసే ప్రయత్నం మొత్తం చేశాను, ఆపై ఆ దేవుని పైన భారం వేశాను. ఎందుకురా అంత టెన్షన్ తీసుకుంటావు? వాడిని అనాథాశ్రయంలో వదిలేరా? అదేంట్రా అంత మాట అనేశావు? వాడు నా బిడ్డరా, నా ప్రాణం రా. అడవిలో జంతువులే తన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారా. అలాంటిది నన్ను, నా బిడ్డను వదిలేమనడం ఏంట్రా? వింత కాకపోతే వాడు నా ప్రాణం రా. లేక లేక పుట్టిన బిడ్డరా వాడు. వానికి ఎలా గాలికి వదిలేస్తాను అనుకుంటున్నావురా? ఈ బిజినెస్ మొత్తం మానుకుంటాను గాని నా బిడ్డను వదిలే పరిస్థితి ఉండదురా. ఏదోరా, నీవు ఇబ్బంది పడకూడదని చెప్తున్నా, అంతేరా. లేదురా, ఆ మాట చెప్పి మనసుకి చాలా బాధ కలిగించావు. కానీ ఒక ఫ్రెండ్కి నువ్వు హెల్ప్ చేద్దామని అనుకున్నావు, కానీ నా మనసుకి చాలా బాధ వేసిందిరా. సారీరా, ఏమనుకోకు. పదరా, వెళ్ళి కాఫీ తాగేసొద్దాము. తన్వీర్, ఇట్రా నన్నా. నాన్నని బాగా చూసుకుంటాను, నాకు మాట ఇవ్వు నాన్నా. లక్ష్మి, లక్ష్మి, లేవు లక్ష్మి. ఎందుకు ఇలా పడిపోయావు? రే, ఏమైందిరా మీ అమ్మకు? చెప్పురా. లక్ష్మి, లేవు లక్ష్మి. లక్ష్మి, లేవు లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. రే, నీ వల్లేరా నా లక్ష్మి చనిపోయింది. ఇంకా నా కళ్ళెదురుగా ఎందుకు కూర్చున్నావురా? లేచి వెళ్ళరా ఇక్కడి నుంచి. పోరా ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడే కూర్చున్నావురా? వెళ్ళరా ఇక్కడి నుంచి. ఎక్కడన్నా వెళ్ళి నీ జీవితం నువ్వు చూసుకోరా. లక్ష్మి, మాట్లాడు లక్ష్మి. లక్ష్మి, మాట్లాడు లక్ష్మి. అయ్యో,
ఏమో పిలిపించావు కదా, చెప్పు. నా ప్రాపర్టీ అమ్మేస్తున్నాను మా. ప్రాపర్టీ అమ్మేస్తున్నావా? అవును మేడం, అమ్మేస్తున్నాను. ఎందుకు అమ్మేస్తున్నావు? రీజన్ ఏంటి? నా భార్య చనిపోయిన ఇంట్లో ఉండడం కన్నా, ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ నేను బాధపడే కన్నా ఇల్లు అమ్మేసి ప్రాపర్టీ మొత్తము ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనుకుంటున్నా మేడం. ఉన్నది ఒక్కిల్లే కదా పెద్ద ఆయన, ఇది కూడా అమ్మేస్తే ఏం చేస్తావు? అయినా నీ కొడుకు ఇక్కడే ఉన్నాడు కదా. మీరు దేని గురించి ఆలోచించకండి మేడం, రేపు పొద్దున మీకు ఏ ప్రాబ్లం రాదు. ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలో మాకు తెలుసు కానీ, సరే డాక్యుమెంట్స్ తీసుకురా. ఇదిగోండి మేడం, ప్రాపర్టీ పేపర్ చూసుకోండి. పెద్ద ఆయన ఈ పేపర్స్ లో సైన్ చేసి ఇవ్వు. సరే మేడం. డ్రైవర్, కార్లో హ్యాండ్ బ్యాగ్ ఉంది, తీసుకురా. ఓకే మేడం, వెళ్ళొస్తాం మేడం. రేయ్, ఇక్కడి నుంచి ఇదే మన ఇల్లు. ఇక్కడ ఉండేట్టుగా ఉంటే ఉండు, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళిపో. ఇక నీ కర్మ. ఎందుకురా అంత టెన్షన్ తీసుకుంటావు? ఇక నీ వాడి కర్మ. అనాథాశ్రయంలో వదిలేరా? ఎవరా నువ్వు? ఇక్కడ ఉండేట్టుగా ఉంటే ఉండు, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళిపో. నా భార్య చనిపోయింది. ఎవరి మాట మీద నువ్వు ఉండు. బాగా చదువు పని చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు.
Good morning everyone. అందరూ కూర్చోండి. Jet transform is converting a discrete time signal into frequency domain signal. Jet transform of 1 is equals to z by z minus 1. Jet transform of n is equals to z by z minus 1 whole square. ఈ రోజుతో క్లాస్ అయిపోయింది. రేపు మరికొన్ని జెట్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. రే తన్వీర్, హాయ్ రా. నిన్ను చూడాలనిపించిందిరా, అందుకే వచ్చా. ఏంట్రా మీ ఓనర్ ఇంత స్ట్రిక్టా, ఇంత పని చేపిస్తున్నాడే? సరే మీ నాన్న మ్యాటర్ ఏంటి? ఇంకెన్ని రోజులకు మాట్లాడతారు? ఇప్పుడు ఇలానే ఉంటారా? సరేలే, కాలేజ్ ఫీజు నేను కట్టేసిన, నువ్వు ఎప్పుడు కడతావు ఇంకా? ఇంకేంట్రా మామ, రేపు కాలేజీకి వస్తావు కదా? కష్టాలన్నీ ఎప్పుడు మంచి వాళ్ళకే వస్తాయి. వీని కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో.
మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం, మందు బాబులం మేము మందు ఏందబ్బా వీడు నా ఫ్రెండ్ లాగా ఉన్నాడే. రేయ్ ఏం రేడున్నావు? రేయ్ ఎవరా నువ్వు? నేన్రా. నేనంటే ఎవరా నువ్వు? నీ బెస్ట్ ఫ్రెండేన్రా, గుర్తుపట్టలేదా? ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవ్వరికి గుర్తు రానురా, ఎవ్వరిని గుర్తు పట్టలేనురా. ఏమైంది చెప్పరా? నా కొడుకు బాధలో నా భార్య చనిపోయిందిరా. ఇదిరా జరిగింది. రే ఎలా ఉండేవాడు ఎలా అయిపోయినావురా? ఎందుకురా దీన్ని స్టార్ట్ చేసినావు? వద్దురా, నిలిపాయిరా. ఎవరి కోసం మానవరా నేను? నీ కొడుకు ఉన్నాడు కదరా, వాణ్ణైనా బాగా చూసుకోరా. రేయ్ వాని వల్లేరా నా భార్య చనిపోయింది. ఆ బాధ నాతో చెప్పుకోలేక చనిపోయిందిరా. తన గురించి ఏం తెలుసురా నీకు? వద్దురా, నిలిపాయిరా. ఆపను, ఆగనురా. నేను చెప్పేది చెప్పినా, ఇక నీ ఇష్టం. పదా ఇంటికి పోదాం. ఏయ్ ఛీ వదలరా, నన్ను నువ్వు పట్టుకోవడం ఏంట్రా? పోరా. వెళ్ళరా. మీ అమ్మ ఎప్పుడు వెళ్ళిందో అప్పుడే మన రుణం తీరిపోయింది. దాకా మందు పెట్టాక ఏంట్రా ఈ అన్నం గిన్నం తినిపిస్తున్నావు? ఏం చేస్తున్నారా వీడు? నాకే డబ్బులు ఇస్తాడా వీడు? వీని కథ చెప్తా. రే మొగుడా,
చెత్త నా కొడుక డబ్బులు నాకెందుకు ఇచ్చావురా? హార్ట్లో 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి. 7 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది, లేకపోతే చేయి దాటిపోతాము. హార్ట్లో 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి. నమస్తే సార్. నమస్తే సార్ మా ఫ్రెండ్కి ఎలా ఉంది సార్ ఇప్పుడు? బానే ఉంది. ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పలేం. బాగా చూసుకోండి పేషెంట్ని జాగ్రత్తగా. సరే సార్. గోవిందు, ఎట్లుందిరా హెల్త్? బాగుందిరా ఇప్పుడు. నువ్వు వారం నుండి స్పృహలో లేవురా. అవునా? నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందిరా. 3 స్టంట్స్ వేసినారు. అవునారా? రే నీ కొడుకు ఉన్నాడా వాడు? ఉంటే తరిమిరా వాడిని. తెలియదురా నాకు కూడా. నాకు తెలుసురా, ఆ లోఫర్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడని. వాళ్ళమ్మని వాడు అలాగే చంపేశాడురా. నేను చెప్పేది ఒక మాట వినరా. ఆ లోఫర్ మాట నా దగ్గర ఎత్తద్దురా నువ్వు. అయినా ఏంట్రా నువ్వు వానికి వెంటేసుకొస్తున్నావు? రేయ్ ఏం తెలుసురా నీకు? కొంచెమైనా మానవత్వం ఉందారా నీ కొడుకు గురించి? ఏంరా అసలు ఏమైందో తెలుసారా నీకు? రేయ్ నీ మందులకు నీ టెస్టులకు డబ్బులు ఎలా వచ్చాయి తెలుసా నీకు? ఎలా వచ్చాయిరా? వాళ్ళ అమ్మ ఇచ్చిన చెయ్యిని అమ్మి వాని కాలేజీలో కట్టబోయే ఫీజు తెచ్చి నీ ట్రీట్మెంట్ ఖర్చు పెట్టారా. నీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటే వాడికి దిక్కు తోచక ఏం చేశాడో తెలుసారా నీకు? మీ నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలుసు, అయినా కూడా నువ్వు నా దగ్గర 1 రూపాయి తీసుకోకుండా పనిచేయాలి రాము. నువ్వు కూడా పెట్టరా దీంట్లో సంతకం. వాళ్ళ కొయ్యల మండి ఓనర్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగితే నీ కొడుకు మీద ఉన్న కోపంతో వాడు జీవితాంతం నా కొయ్యల మండీలో పని చెయ్యాలని అగ్రిమెంట్ వ్రాపించుకొని 7 లక్షల డబ్బులు ఇచ్చినారా నీ కొడుక్కి. అంత గొప్ప మనిషిరా వాడు. వానికేమరా అంత అవసరమో నీ దగ్గర ఇన్ని మాటలు పడి మళ్ళీ నీ దగ్గరికి రావడానికి? అవునా? అలాంటి కొడుకు ఈ రోజుల్లో ఎక్కడున్నారా? అలాంటి కొడుకు నాకు లేడని బాధపడుతున్నారా ఇప్పుడు?
గోవిందో, ఏంట్రా నువ్వు అంటున్నది? నా కొడుకు నా కోసం ఇంత చేశాడా? ఈ నాన్న చీ కొట్టిన తండ్రి కోసము ఇంతగా ప్రాధాయపడ్డాడా వాడు? నిజం గోవిందు, నువ్వు చెప్పేవరకైతే నాకు అస్సలు తెలీదురా వాని గురించి. ఎక్కడెళ్ళారా వాడు? ఒరే నాన్న తన్వీర్, ఈ నాన్నను క్షమిస్తావు కదరా? మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉండిందో అంత ద్వేషం పెంచుకున్నారా నీ మీద. ఒక్క పురుగుని చూసినట్టు చూశానురా నిన్ను నేను. నాన్న, నిలవడానికి చోటు కూడా లేకుండా ఉన్న ఇల్లు కాస్త అమ్మేసి తాగుడికి బానిసైపోయానురా నేను. అయినా ఈ నాన్న ఎంత చీకొట్టినా ఈ నాన్న మీద ఉన్న ప్రేమ అనురాగంతో వదలలేదురా నువ్వు. కనీసం ఏ తండ్రైనా ఏం కోరుకుంటారంటే నా కొడుకు బాగుండాలి, నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటానన్నా. కానీ నేను నీకు తీరంత ద్రోహం చేశానురా నేను. ఇంతగా చేశాను అంటే ఈ ప్రపంచంలోనే ఏ తండ్రి కూడా తీరనంత ద్రోహం చేశానురా నేను నీకు. నాన్న, నాకు ఒకే ఒక ఆశ ఉందిరా రే నాన్న, నాకు ఒకే ఒక ఆశరా. ఈ జన్మకు నువ్వు నాకు కొడుకుగా పుట్టావు, వచ్చే జన్మకు ఉంటే నేను నీకు కొడుకుగా పుట్టాలి రా నాన్న. నాన్నను క్షమిస్తావు కదరా రే నాన్న తన్వీర్. సమాజంలో అమ్మా నాన్నలని వదిలి వాళ్ళ స్వార్థం చూసుకుంటున్న ఇటువంటి ప్రపంచంలో ఇంకా ఇలాంటి కొడుకులు ఉన్నారని చూపించడమే ఈ ఫిల్మ్ మెసేజ్. ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఇలాంటి నాన్న ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకు ఒకరు ఉండాలి. కొడుకులు పెద్దయ్యాక తమ తల్లిదండ్రులను చేసిన అన్నీ మర్చిపోయి వారిని అనాథాశ్రయంలో అనాథలుగా వదిలేస్తున్నారు. కానీ ఈ కథలో ఆ నాన్న కోసం ఆ కొడుకు చేసినది చూసి అందరూ ఒక మెసేజ్ లాగా తీసుకుంటారని మా ఆశయం. దయచేసి ఎవరు తప్పుగా తీసుకోకండి. వీలైతే ఆ కొడుకులా ఉండడానికి ట్రై చేయండి.